సకల దేవతల స్వరూపమైన గోమాతను పూజించడం ద్వారా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ తమ గృహంలో గోవును పెంచుకొని పూజించాలని టీడీపీ ఒంగోలు నగర కార్యదర్శి బొల్లినేని వాసుకృష్ణ తెలిపారు. ఒంగోలు నగరంలోని కమ్మపాలెం 2వ లైన్లో టీడీపీ ఒంగోలు నగర కార్యదర్శి బొల్లినేని వాసుకృష్ణ ధర్మపత్ని హరిప్రియ ఆధ్వర్యంలో వారి స్వగృహం నందు గోపూజ కార్యక్రమం మరియు సీమంత మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గోమాతను సేవించారు. బొల్లినేని వాసుకృష్ణ దంపతులు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీమంతం కార్యక్రమంలో భాగంగా పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారెలను సమర్పించారు. ఈ సందర్భంగా బొల్లినేని వాసుకృష్ణ మాట్లాడుతూ గత 15 నెలలుగా తన ఇంటి వద్ద గోమాతను పెంచుతున్నానని, గోమాత గృహంలో ఉండటం వలన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. సనాతన ధర్మంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ నివాసంలో గోమాతను పెంచుకోవాలని, సకల దేవతా స్వరూపమైన గోమాత ఇంట్లో ఉండడం వలన మనశ్శాంతి, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. పర్లేదు వాయిస్ కూడా ఇవ్వాలి మీరు. భద్రం పశ్యేమాక్షభిర్యం జగత్కారణోచితం ఆవిర్భూతం చ సృష్ట్యాదృతే పురుషాత్తరం రూపం బిందురుత్తర రూపం నాదసంధానం సగంభితా సంధి సైషా గణేశ విద్యా గణక ఋషి రుద్రగాయత్రీ ఛందః శ్రీ మహాగణాధిపతిర్దేవత. ఓం గంగణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దైవోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశం కుశధారిణం ప్రదం చ వరదం హస్తే ఘ్రాణం మూషికధ్వజం గుణాధ్యాయం తం బ్రహ్మాత్మం విష్ణుత్వం రుద్రస్త్వమింద్రస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సురం గణాదేయం పూర్వముచ్చార్య వర్ణాదేయం తదనంతరం నమస్కారః పరదః అర్థే నివేశితం తారేణ విత్తమం విగతం పరిప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః పంచత్వారి వా అప్రాణి త్వం గుణత్రయాదిత్యనేమ నాగస్య పృష్ఠముఖి సంపదా వైశ్వరీ లోకేహం బాబాయ్ అది అడిదిరిగిరా అది అక్కడ కావాలి అటు ఎక్కువ అటు కట్ చేసి అంతే. శ్రియం దేవీం వహ్వయే శ్రీరమాదేవేజ్యుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతేం తృప్తాం తర్పయంతేం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగానేం. అక్కడ మధ్యలో యశేమ దేవహితం యదాయు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టదేవిః అక్కడ స్వస్తి నా బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం పుణ్యామస్యాపశృణావాచం మహీం దేవే విష్ణుర్యాం ప్రదేశే మేనాగుం కవిషాయ జామః సత్యాయ మే సీతా సముద్రవతి సావిత్రి ఆనోదేవి మహ్యం హి మహోధరణి మహోక్షిష్ఠుం రాజా సత్యం సోపరి మేధిని సోపరి దత్తంగాతపానత్యంతశ్చరతిరోచన వ్యాఖ్యన్మహిషः శుభः యత్వా క్రుద్ధः పరోపమన్యునాయతవర్త్యా సుకల్పమగ్ని సర్వం ప్రతిష్ఠితం పురుషः పరి దేవానో దూర్వే ప్రథమ సహస్రేణ శకేన వ్యాసరే ఉత్తరాయణే శిశిర ఋతౌ फाल्गुणमासे शुक्ल दक्षिण दिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णा कावेर्योः मध्यप्रदेशे स्वगृहे समस्तदेवता मुहूर्ते श्री महाविष्णुः आज्ञेय
प्रवर्तमानस्य अद्य ब्रह्मणः तृतीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे नवस्देव प्रत्युपनार्थ पुरुषोत्तमाधोक्षज नारसिंहाच्युता जनार्दनोपेन्द्र हरिः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः अक्षतలు పట్టుకోండి భూత ప్రేత పిశాచాది విఘ్నకర్త నివారణం సకృతం మంత్రోచ్చార్య ఆసనం పరికల్పితం అక్షతలు వాసన చేసుకోండి ముక్కు పట్టుకొని చెప్పండి అంగుళ్యగ్రే నాసికాగ్రం నమస్కారం సంపీఢ్యం పాపనాశనం ప్రాణాయామం ఇదం ఆజమ్యా ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఆజమ్యా ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఆయుందో పుష్టిరక్రమేతదం మాతరం పునః యతరంచ ప్రయం శుభః గోదేవతాభ్యో నమః మహాలక్ష్మీ స్వరూపిణి గోదేవతాభ్యో నమః స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ విలాసనం కురు కర్మ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం శ్రీ మహాగణాధిపతి ప్రార్థనే వినియోగ నమస్కారం చేసుకున్నాం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్వరస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద సిద్ధ్యర్థం సీమంత ఆఖ్యం కర్మ కరిష్యమాణః సహ కుటుంబాన క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శీఘ్రమేవ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫల అవాప్త్యర్థం సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత శుభఫల సిద్ధ్యర్థం మమ సర్వ కామ్యార్థ సిద్ధ్యర్థం కామధేను స్వరూపిణి విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రః గోత్రోద్భవస్య వాసుకృష్ణ ఓం అభివస్త్రా సుభసనాంజలిషావిధేను సుధానః అభిచంద్రభర్తవేన హిరణ్యాభ్యశ్వాన్ ప్రతినో అదివసమ వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ గంధం చూడక యజ్ఞాపవేదం పరమస్తేజ యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపతే సహజం కొంచెం శీతవారోష్ణ ఇంకొంచెం ఇంకో ఫోల్డ్ मातरं श्रियं वासयमेकुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदां मावः आर्द्रां यः किरणीं यष्टिं सुवर्णां हेममालिनीं कां प्रथमध्यां हस्तिनाथं प्रबोधिनीं श्रियं देवीं वह्वये श्रीर्वादेवीं जुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारां आर्द्रां ज्वलन्तीं तृप्तां पद्मयन्तीं अद्वेष्टां सत्पवर्णां प्रागभवह्वये श्रियं चन्द्रां प्रभासां यशशाज्वलन्तीं श्रियं लोके देवनिष्ठां धारां तां पत्नीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्वेणस्य तां पामुणे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिस्तव वृक्षोधबिल्वः तस्य फलानि तपसानुदन्तमायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैडमां देव सखः कीर्तिस्वनिनासः अर्घ्यं समर्पयामि मुखे शुद्धा आचमनीयं समर्पयामि औं शुक्लनीलवेणि मुखे शुद्धा आचमनीयं समर्पयामि उपचारिकस्नानं నీళ్ళని వచ్చేసి నీళ్లు దొరుకుతామండి అమ్మా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏంటి అమ్మా ఏ దండం పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోండి వేసిన शिवकर्ये नमः नमस्ते नमः ओं लोकशोकनाशिने नमः ओं धर्मनिलयाय नमः ओं करुणाय नमः ओं लोकमात्रे नमः ओं पद्मनाय नमः सहस्ताय नमः మీరంతా ఇప్పండి करुणाय नमः
शांताय नमः सर्वभूतप्रदाय नमः श्रद्धाय नमः विभूतये नमः सुरभ्ये नमः सर्वात्मकाय नमः वाच्ये नमः दत्तालयाय नमः सदां समर्पयामि ईश्वरेकं सर्वभूतानान्तर्भवस्तेष्यं त्रिगन्धां धारयामि आरोहणस्य गृहाय मे गन्धस्वकर्णाभक्षतां समर्पयामि मम पुष्पाలు తీసుకోండి పుష్పై పూజయామి तांबूलं समर्पयामि तांबूलजनान्तरे आचमनीं समर्पयामि మా తాంబూలం ఒకటి సమర్పయామి అన్ని బియ్యం బెల్లం వేస్తాం तांबूलं भव्यवलेशकपुरे नागवलकरे तांबूलं प्रतिगृह्यतां तांबूलं समर्पयामि साक्षात् प्रत्यक्षदिनं ध्रुवदिवान्तर्भयाचमनीं समर्पयामि नैवेद्यं మా అక్షతల వల్ల ఎక్కడ పెట్టారు వాసు గారు ఇస్తారండి మహేశ్వరి सुवर्ण दिव्य मंत्र पुष्पम सुवर्ण दिव्य मंत्र पुष्पम समर्पयामि यानि कानि च पापानि धर्मान्तर्णे लोकधारिणे धृताशिवराहेण कृष्णेन शतबाहुना कृत्तिके हनमे पापं जन्मजादुष्कृतं कृत्तिके ब्रह्मदत्ताशिकास्यपेनाभिमन्त्रिता कृत्तिके देहि मे पुष्टिन्द्रय सर्वं प्रतिष्ठितं कृत्तिके प्रतिष्ठिते सर्वं दया हतेन पापेन गच्छामि परमां गतिं लक्ष्मीं क्षीरसमुद्रराजतायां श्रीरङ्गधामेश्वरीं लोकायतनयायोः पुष्पान्नोदग्रहा जातवेदस्मिन् धर्मनावादिविदादिवर्षि अग्ने अत्रितन्मनसा निराजलानगृहे शुद्धाचमनीं समर्पयामि कलद्गुणहर नमः पार्वती भारते यजमान आजुस्तेजो दधाति साम्राज्यं भवति स्वराज्यं वै राज्यं पारमेष्ठं राज्यमहाराज्यमाशिपुरुत्पलयाः एकः मौल एकराजकपूर आनन्दविराजनं ప్లేట్లో పెట్టేస్తాను ముందుకి ఇచ్చాడు పక్కన పెట్టాడు పళ్ళని పెట్టేసి శ్రీలంకే దేవత ఏవ దేవత తీసుకోవాలి పక్క ఒక 4 కావాలి సుబ్బరాయ శర్మ కమ్మపాలెం పురోహితుడిని. ఇక్కడ ఈ రోజున ఆవుకి సీమంతం చేశారు. అంటే గోవుని సకల దేవతా స్వరూపిణి, ముక్కోటి దేవతలందరూ కూడా గోవులో ఉంటారు కాబట్టి ఆ గోవు ఇంకొక గోలక్ష్మికో లేకపోతే నందీశ్వరుడికో జన్మనించబోతుంది కాబట్టి ఆ గోవుని సీమంతం చేసి గోమహాలక్ష్మికి ఉన్నటువంటి మహిళలందరూ కూడా
ముత్తైదువులందరూ కూడా దానికి బొట్టు పెట్టి ఎంతో వైభవంగా సీమంతాన్ని చేస్తున్నారు. అంటే సకల దేవతా స్వరూపుని సకల దేవతలను అర్చించినట్లే, గోవును పూజ చేసినట్లే. ఏదైనా సరే మనం ప్రతిష్టలు చేసుకున్నా, గృహప్రవేశం చేసుకున్నా, లేదంటే కొత్త స్థలాన్ని పగలగొట్టేస్తే అక్కడ గోవును కట్టేసిన సకల దేవతలు ఆ ఇంట్లో ప్రవేశించినట్లుగా లేదా ఆ స్థలంలో ఉన్నట్లుగా భావించుకొని మనం గోపూజ చేసుకుంటాం. ఏది ప్రారంభించినా గోపూజతో ప్రారంభించాలని శాస్త్రం. గోవు ఎక్కడైతే అడుగు పెడుతుందో అక్కడ ముక్కోటి దేవతలు అందరూ కూడా అక్కడికి వచ్చినట్లే. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు. గోవు బ్రాహ్మడు ఎప్పుడు కూడా శుభంగా ఉంటే లోకంలో సమస్త జనులు కూడా సుఖంగా ఉంటారని శాస్త్రం. కాబట్టి అటువంటి గోమహాలక్ష్మికి ఈ రోజున కమ్మపాలెంలో 2వ లైన్లో ఎంతో వైభవంగా బొల్లేని వాసుకృష్ణ వాళ్ళ దంపతులు వాళ్ళ గోవును పెంచుకుంటూ దాన్ని ఎంతో వైభవంగా చూసుకుంటూ దానికి దోమ తెరేసి ఫ్యాన్ పెట్టి ఆయన్ని గోవును ఎట్ట చూసుకుంటాడంటే వాళ్ళ బిడ్డలాగా చూసుకుంటాడు ఆయన. ఆ విధంగా మనం కూడా అందరం చూసుకోవాలి, గోవును రక్షించాలి. గోవు లేకపోతే ఈ భూమి అనేది నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి ఆ గోవు యొక్క సేవ చేసుకుంటున్నందుకు వాళ్ళు ఈ విధంగా సీమంతం చేసి ఆవుకి ఇంకొక నందీశ్వరుడికో లేదా గోమహాలక్ష్మికో జన్మనీయబోతున్నటువంటి గోవును పూజ చేసిన దానికి వాళ్ళందరూ కూడా సకల శుభాలు చేకూరాలని, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి ఆ గోవుకి సీమంతం చేసి వైభవంగా చేశారు. కాబట్టి ఆ గోవులో ఉన్నటువంటి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం వాళ్ళందరికీ కూడా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ గోమహాలక్ష్మిని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి భాగ్యం ఆ గోలక్ష్మి కలిగించినందుకు ఆ అమ్మవారికి నమస్సులు తెలియజేస్తూ నా కార్యక్రమాన్ని సెలవు తీసుకుంటాను. నమ పార్వతీపదయే హర హర మహాదేవ. గోమహాలక్ష్మికి గోమహాలక్ష్మికి గోమహాలక్ష్మికి. పాలెం 2వ లైన్లో మా స్వగృహం నందు గోమాత పూజా కార్యక్రమం మరియు శ్రీమంతం చేయటం జరిగినది. ఈ విశిష్టత ఏంటంటే హిందూ సాంప్రదాయంలో ఫస్ట్ గోవుని పూజిస్తారు. గోవు వల్ల కలిగే ప్రయోజనాలు 108 మంది దేవతలు గోవులోనే ఉంటాయి అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారము సనాతన ధర్మంలో కూడా చెప్పబడింది. హిందువులుగా ఉండి రైతువారి కుటుంబంలో పుట్టిన ప్రతి ఇంట్లో గతంలో ఒక ఆవు అనేది కంపల్సరీ ఉండేది. అది మా తాతల కాలం నుంచి మాకు సాంప్రదాయంగానే వస్తూ ఉంది. తర్వాత రానున్న కాలాల్లో ఈ పిల్లకాయల ఎడ్యుకేషన్ అని అదని ఇదని అందరూ వెళ్ళిపోతున్న తరుణంలో గత 15 నెలల క్రితం ఈ గోవును కొనటం జరిగింది. ఇది మా ఇంట్లో మా సొంత బిడ్డలాగా డైలీ నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటా ఉంటే దానికి వయసు వచ్చింది కాబట్టి ఈ సీమంతానికి ఇవాళ 9వ నెల జరుగుతుంది. కాబట్టి 9వ నెలలో మన బిడ్డలకి సీమంతం ఎలా చేస్తాం హిందూ సాంప్రదాయ ప్రకారం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమం జరగటం జరిగింది. దీనికి మా పాలెంలో ఉన్న పెద్దలు అందరూ కూడా పూర్తిగా వచ్చి మాకు ఆ గోమాతని అక్షింతలేసి దీవించినందుకు వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక గోమాత ఉండటం వల్ల ఏ జంతువుకు లేని, ప్రపంచంలో ఉన్న ఏ జంతువులకు లేనిది ఒక ఆవు దగ్గరే ఉండే విశిష్టతలు చాలా ఉన్నాయి. అవి కూడా మీరు పత్రికా ప్రకంగా కూడా నిన్న మొన్న కూడా పేపర్లో కూడా రావటం జరిగింది. గోవు ఇంట్లో ఉంటే సకల దేవతలు మనకి పూర్తి స్థాయిలో ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరి నమ్మకము.